రవిశంకర్ గారు స్థాపించిన ఈ సంస్థలో, ఈ కోర్సులో సుదర్శన క్రియ అనేది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. శ్వాస ద్వారా మన శరీరం మన నియంత్రణలోకి వస్తుంది, మనసు మన అధీనంలోకి వస్తుంది. శారీరక రుగ్మతలు, క్యాన్సర్, ఎయిడ్స్, మెంటల్ డిప్రెషన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, పైల్స్, ఎపిలెప్సీ తగిన వాళ్ళు ఉన్నారు. ఇక మానసికంగా 1000 మంది కాశ్మీరీ మిలిటెంట్స్ మన కోర్స్ చేశాక గవర్నమెంట్కి సరెండర్ అయ్యారు. 320 మంది రణవీర్ సేన. సో సిగరెట్టు, మందు మానేసిన వాళ్ళు కోర్స్ చేసి కోకోళ్ళను, అందుకే 40 సంవత్సరాల్లో 186 దేశాలకి వ్యాప్తి చేయించగలిగారు రవిశంకర్ గారు. ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థ ఇది. గురువు గారు నేను దేవుడిని అని చెప్పరు, నన్ను పూజించమని చెప్పరు, మోక్షం ఇస్తానని చెప్పరు, ప్రార్థన కూడా చేయించరు. సో ప్రతి ఒక్కరూ కనుక ఈ సుదర్శన క్రియ చేసి ప్రాక్టీస్ చేస్తే మన సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ, ఈ కుల మత ప్రాంత వర్గ భేదాలన్నీ పోయి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. గురువుగారి కోరిక ఏంటంటే ఈ ప్రపంచాన్నే ఒక కుటుంబం చేయాలి, వసుదైక కుటుంబం. సో దానికి సుదర్శన క్రియ ద్వారా సాధ్యమవుతుంది. సమాజంలో శాంతి సుస్థిరతలకు ఇది చాలా దగ్గర దారి, మంచి మార్గం. ప్రతి ఒక్కరూ కనుక సుదర్శన క్రియ నేర్చుకోవాలి, నేర్చుకుని సమాజాన్ని మార్చాలి అనేది గురువు గారి కోరిక. ఏంటంటే హింస లేని, ఒత్తిడి లేని ప్రామాణిక సమాజాన్ని భావితరాలకి అందించాలి.